డైలీ టేస్ట్ ది డైలీ. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్న వారికి బ్యాడ్ న్యూస్. ఈ నెలలో కూడా కార్డు ఉన్న వారికి కందిపప్పు అందించడం లేదు. గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కందిపప్పును కొన్ని నెలల పాటు పంపిణీ చేశారు. ఆ తర్వాత కందిపప్పు పంపిణీ నిలిచిపోయింది. ఏ నెలకు ఆ నెల పంపిణీ వాయిదా పడుతూనే వచ్చింది. ఇందుకు కారణం కందిపప్పు కేటాయింపులు లేవని అధికారులు చెబుతున్నారు. దసరా, దీపావళి పండుగలు ఉన్న రేషన్ షాపుల్లో బియ్యం, పంచదారతో పాటు రాగులు మాత్రమే పంపిణీ చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే కందిపప్పు సరఫరా ఆగిపోయింది. బహిరంగ మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉండడంతో పేదలు అక్కడ కందిపప్పు కొనుక్కునే పరిస్థితి లేదు. ప్రతి నెల కందిపప్పు వస్తుందని పేదలు ఎదురు చూస్తున్నారు. కానీ ఈ నెల కూడా వారికి నిరాశే మిగిలింది. చౌక దుకాణాలలో కిలో కందిపప్పు 67 రూపాయలకే దొరికేది. పేదలు దానిని అదృష్టంగా భావించేవారు. బయట మార్కెట్లో నాణ్యమైన కందిపప్పు కిలో 140 రూపాయల వరకు ఉంది. ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా తెల్ల రేషన్ కార్డులు లబ్దిదారులకు బియ్యం, పంచదార మాత్రమే ఇస్తుంది. ఈ నెలలో ఒక్కో లబ్దిదారుడికి 3 కిలోలు తగ్గకుండా రాగులు అందిస్తున్నారు. బియ్యానికి బదులుగా రాగులు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇవి కూడా ఉచితమే అంటున్నారు. గత నెల 25 నుంచి 65 ఏళ్ల పైబడిన వారికి డీలర్లు ఇంటి వద్దకే సరుకులు సరఫరా చేశారు. బుధవారం నుంచి లబ్దిదారులకు రేషన్ పంపిణీ మొదలైంది. రేషన్ తీసుకోవడానికి వచ్చిన లబ్దిదారులు డీలర్లను కందిపప్పు వచ్చిందా అని అడుగుతున్నారు. కందిపప్పు రాలేదని చెప్పడంతో నిరాశగా వెనుతిరుగుతున్నారు. రేషన్ షాపుల ద్వారా బియ్యం, అరకిలో పంచదారతో పాటు గోధుమ పిండి, పామ్ ఆయిల్, జొన్నలు, రాగులు వంటివి అందజేస్తే తమకు మేలు జరుగుతుందని ప్రజలు కోరుతున్నారు. కొన్ని నెలలుగా కందిపప్పు స్టాక్ రాలేదని, అందుకే పంపిణీ చేయలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద కందిపప్పు కష్టాలు ఈ నెల కూడా కొనసాగుతున్నాయి.